యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ కమెడియన్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. షోలో అందరి ముందు ముద్దు ఆఫర్ ఇచ్చింది. ఆమెకి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయట పెట్టాడు మరో కమెడియన్. జబర్దస్త్ మోస్ట్ పవర్ఫుల్ కామెడీ షో 10 ఏళ్లుగా నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఆ కామెడీ డోస్ తగ్గిందని చెప్పి ఓ షోను లేపేశారు నిర్వాహకులు. ఎక్స్ట్రా జబర్దస్త్ ని తొలగించి కేవలం జబర్దస్త్ షో అనే 2 ఎపిసోడ్లుగా ప్రసారం చేస్తున్నారు. గురు శుక్రకి బదులు శుక్రవారం శనివారం ఈ షోని టెలికాస్ట్ చేస్తున్నారు. జడ్జ్ ఇంద్రజ వెళ్లిపోయారు. టీంలు కుదించారు. 6 టీముల్లో కామెడియన్స్ ని అడ్జస్ట్ చేశారు. కాంపిటీషన్ బాగా పెరిగింది. ఇక జబర్దస్త్ యాంకర్ గా మాత్రం రష్మి గౌతమే కొనసాగుతుంది. సిరి వెళ్లిపోయారు. ఈ 2 షోలకి రష్మిని యాంకర్ గా వ్యవహరిస్తుంది. అంతేకాదు తన ఫన్ యాంగిల్ ని కూడా పెంచారు. చాలా యాక్టివ్ గా మారింది. కమెడియన్లపై సెటైర్లు పేలుస్తూ రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. కానీ జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది యాంకర్. నూకరాజు చీపిరి పట్టుకుని వచ్చి రష్మిని మందలించాడు. ఏంటి రష్మి ఎలా ఉన్నావు అని అడిగాడు. దీంతో నేను బాగానే ఉన్నాలే గాని ఏంటి కామెడీ ఉంటుందా అని అడిగింది. ఏంటో అంటూ వినపడనట్టు రియాక్ట్ అయ్యాడు నూకరాజు. 2 సార్లు అడిగినా అలాగే రియాక్ట్ అయ్యాడు నూకరాజు. దీంతో నూకరాజుకి బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్మి. ఆయన సరిగ్గా వినపడనట్టు యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో సరేరా ముద్దు పెడతా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దెబ్బకి మనోడు ఆనందంతో రెచ్చిపోయాడు. ఆ వస్తున్నా అంటూ ఆలస్యం లేకుండా పరిగెత్తు ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది రష్మి. చెప్పు తీసి కొడతా అంటూ బెదిరించింది. దెబ్బకి ఎంత ఫాస్ట్ గా వెళ్లాడో అంతే ఫాస్ట్ గా బ్యాక్ వచ్చాడు. దీంతో హౌస్ లో ఇది నవ్వులు పూయించింది. మరోవైపు రష్మికి సంబంధించిన మరో రహస్యాన్ని బయట పెట్టాడు రాంప్రసాద్. ఆయన పేపర్ చదువుతూ రష్మి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని విషం తాగుతూ ఇంతలో యాజమాన్యం 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తున్నావని చెప్పడంతో విషయం పక్కన పెట్టి విస్కీ తాగిందని బాంబ్ పేల్చాడు రాంప్రసాద్. దెబ్బకి షోలో మొత్తం నవ్వులు విరిశాయి. కామెడీ స్కిట్లలో భాగంగా వీళ్ళు ఇలా రష్మిని వాడుకొని కామెడీ చేసే ప్రయత్నం చేశారు. నవ్వులు పూయించారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. అయితే ఈసారి మొత్తం రష్మి చుట్టూనే కామెడీ స్కిట్లు తిరగడం విశేషం. దీంతో పాటు ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి గెలిచిన నేపథ్యంలో వారిపై కూడా కామెడీ చేసి నవ్వించే ప్రయత్నం చేశారు. యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ కమెడియన్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. షోలో అందరి ముందు ముద్దు ఆఫర్ ఇచ్చింది. ఆమెకి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయట పెట్టాడు మరో కమెడియన్. జబర్దస్త్ మోస్ట్ పవర్ఫుల్ కామెడీ షో 10 ఏళ్లుగా నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఆ కామెడీ డోస్ తగ్గిందని చెప్పి ఓ షోను లేపేశారు నిర్వాహకులు. ఎక్స్ట్రా జబర్దస్త్ ని తొలగించి కేవలం జబర్దస్త్ షో అనే 2 ఎపిసోడ్లుగా ప్రసారం చేస్తున్నారు. గురు శుక్రకి బదులు శుక్రవారం శనివారం ఈ షోని టెలికాస్ట్ చేస్తున్నారు. జడ్జ్ ఇంద్రజ వెళ్లిపోయారు. టీంలు కుదించారు. 6 టీముల్లో కామెడియన్స్ ని అడ్జస్ట్ చేశారు. కాంపిటీషన్ బాగా పెరిగింది. ఇక జబర్దస్త్ యాంకర్ గా మాత్రం రష్మి గౌతమే కొనసాగుతుంది. సిరి వెళ్లిపోయారు. ఈ 2 షోలకి రష్మిని యాంకర్ గా వ్యవహరిస్తుంది. అంతేకాదు తన ఫన్ యాంగిల్ ని కూడా పెంచారు. చాలా యాక్టివ్ గా మారింది. కమెడియన్లపై సెటైర్లు పేలుస్తూ రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. కానీ జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది యాంకర్. నూకరాజు చీపిరి పట్టుకుని వచ్చి రష్మిని మందలించాడు. ఏంటి రష్మి ఎలా ఉన్నావు అని అడిగాడు. దీంతో నేను బాగానే ఉన్నాలే గాని ఏంటి కామెడీ ఉంటుందా అని అడిగింది. ఏంటో అంటూ వినపడనట్టు రియాక్ట్ అయ్యాడు నూకరాజు. 2 సార్లు అడిగినా అలాగే రియాక్ట్ అయ్యాడు నూకరాజు. దీంతో నూకరాజుకి బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్మి. ఆయన సరిగ్గా వినపడనట్టు యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో సరేరా ముద్దు పెడతా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దెబ్బకి మనోడు ఆనందంతో రెచ్చిపోయాడు. ఆ వస్తున్నా అంటూ ఆలస్యం లేకుండా పరిగెత్తు ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది రష్మి. చెప్పు తీసి కొడతా అంటూ బెదిరించింది. దెబ్బకి ఎంత ఫాస్ట్ గా వెళ్లాడో అంతే ఫాస్ట్ గా బ్యాక్ వచ్చాడు. దీంతో హౌస్ లో ఇది నవ్వులు పూయించింది. మరోవైపు రష్మికి సంబంధించిన మరో రహస్యాన్ని బయట పెట్టాడు రాంప్రసాద్. ఆయన పేపర్ చదువుతూ రష్మి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని విషం తాగుతూ ఇంతలో యాజమాన్యం 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తున్నావని చెప్పడంతో విషయం పక్కన పెట్టి విస్కీ తాగిందని బాంబ్ పేల్చాడు రాంప్రసాద్. దెబ్బకి షోలో మొత్తం నవ్వులు విరిశాయి. కామెడీ స్కిట్లలో భాగంగా వీళ్ళు ఇలా రష్మిని వాడుకొని
కామెడీ చేసే ప్రయత్నం చేశారు, నవ్వులు పూయించారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. అయితే ఈసారి మొత్తం రష్మి చుట్టూనే కామెడీ స్కిట్లు తిరగడం విశేషం. దీంతో పాటు ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి గెలిచిన నేపథ్యంలో వారిపై కూడా కామెడీ చేసి నవ్వించే ప్రయత్నం చేశారు.